మనం నేర్చుకోవాల్సింది, లోకములో మనుష్యుడు అనేకమైనటువంటి వాటిని నేర్చుకుంటూ ఉన్నాడు, అనేకమైనటువంటి వాటిని అభ్యాసం కలిగి జీవిస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి వాటికి అలవాటు పడి ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి ఈ పాపక్రియల్ని, లోక సంబంధమైనటువంటి మరి జారక్రియల్ని, లోక సంబంధమైనటువంటి దైవానికి వ్యతిరేకమైనటువంటి క్రియల్ని అభ్యాసం చేసి నేర్చుకుంటున్నటువంటి వారి లోకంలో అనేక మంది లేకపోలేదు. దయచేసి గమనించాలి, మనం నేర్చుకోవాల్సింది దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుట నేర్చుకోవాలి. మనం ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? ప్రియమైనటువంటి వలరా మన జీవితాల్లో ఉండేటువంటి అతిక్రమలు రుప్పుకొని, మన జీవితాల్లో ఉన్నటువంటి లోటులు సరిచేసుకొని, మన బ్రతుకులో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టి దేవుని యందు భయం భక్తి కలిగి జీవించటాకే కదా మనం దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా రాగలిగినటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా గమనించాల్సినటువంటి మాట, ఆయన మాట నేర్చుకోవాలి. అయితే భయభక్తులు కలిగి జీవించుట నేర్చుకోవాలి. ఈ భాగాలు గుర్తు చేస్తాను. అయితే సందర్భాలు గమనిస్తూ ఉంటే మరి నా మాట వినుడి అనే సందర్భాల్లో మనం ఉన్నాం. ఆయన మాట దయచేసి చూడండి. మాట అనేటువంటి దాని మీద యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం, 33, 31 దయచేసి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు చదవండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యుద్ధకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు అంటాడు. దయచేసి ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, నా ప్రజలైనటువంటి వారు నా జనులైనట్టుగానే నీ దగ్గరికి రాదగ విధంగా వస్తారు, కూర్చునే విధంగా కూర్చుంటారు, నీ మాటలు విన్నట్టుగానే ఉంటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు, అనుసరించి జీవించరు అంటాడు. ఈ దినాలు చూస్తూ ఉంటే అనేక మంది ప్రియమైనటువంటి వలరా ఎంచి కాలంలో, ఎంచి దినాల్లో అనేక మంది రాగలిగినటువంటి విధంగా రాగలుగుతూ ఉన్నారు. అంటే వచ్చే విధంగా రాగలుగుతూ ఉన్నారు, కూర్చునే విధంగా కూర్చోగలుగుతూ ఉన్నారు, ఆయన మాటలు విన్నట్టుగానే ఉంటున్నారు. అయితే ఆయన మాటని అనుసరించి జీవించేవారు కొదువుగా ఉన్నారు అని ఈ సందర్భాల్లో యెహెజ్కేలు ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారి యొక్క నోటితో ఎంతో ప్రేమని కనపరుస్తారు, అయితే హృదయం మాత్రం లాభం కోసం పరుగుతీస్తుంది అంటాడు, లాభాన్ని అపేక్షిస్తుంది అని రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి వలరా భక్తిలోకి వచ్చేది, జీవితాల్లో చాలామందిని చూస్తూ ఉంటే లాభం కోసమే భక్తిలోకి వచ్చేవారు, లాభం కోసమే భక్తి చేసేవారు, లాభాన్ని అపేక్షించేవారు, లాభం కోసమే కూర్చున్నట్టుగా కూర్చునేవారు, లాభం కోసమే వచ్చినట్టుగా వచ్చేవారు, లాభం కోసమే విన్నట్టుగా వినేవారు. ఈ దినాలు అనేక మంది ఉన్నారు, కానీ వాక్యాన్ని అనుసరించి జీవించేవారు చాలా తక్కువ మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దయచేసి అందుకోసం యెహెజ్కేలుతో తండ్రి అయినటువంటి దేవుడు మరి తన ప్రజలు, తన జనులైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటని మనం గుర్తు చేసుకుంటున్నాం. దయచేసి గమనించండి, ఎంతకాలం బట్టి రాగలిగినటువంటి విధంగా రాగలుగుతూ ఉన్నావు, ఎంతకాలం బట్టి కూర్చునే విధంగా కూర్చోగలుగుతున్నావు, ఎంతకాలం నుండి దేవుడి మాటలు విన్నట్టుగా ఉంటున్నావు, ఎంతకాలం నుండి తన యొక్క పెదవులతో ప్రేమను కనపరిచినట్టుగా ఉంటున్నావు, ఎంతకాలం నుండి హృదయాన్ని దూరం చేసుకొని జీవిస్తున్నావు, ఎంతకాలం నుండి వాక్య ప్రకారంగా జీవించకుండా ప్రవర్తిస్తూ ఉన్నావో ఒకసారి మనము పరిశోధన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వలరా ఆ విధంగా జీవించేవారు అనేక మంది మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు జీవితాల గురించి కూడా